ఒక హీరో చేయాల్సిన ప్రాజెక్ట్ ఇంకో హీరో చేయడం అనేది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. ఇక్కడ హీరో స్క్రిప్ట్ సెలెక్షన్ ఎలా ఉందో తెలుస్తుంది. కానీ డేట్స్ ఇష్యూ వలనో లేదా క్యారెక్టర్ నచ్చకపోవడం వలనో ఆర్ అదర్ రీజన్స్ వల్ల కొన్ని ప్రాజెక్ట్స్ ఒక హీరో చేయాల్సినవి ఇంకో హీరోకి వెళ్ళి బ్లాక్ బస్టర్ అయ్యాయి. ఆ మూవీస్ ఏంటో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అంతకన్నా ముందు మన ఐఈటీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చేయడం వల్ల మన ఛానల్లో వచ్చే మరిన్ని వీడియోస్ని మిస్ కాకుండా ఉంటారు. నితిన్కి వరుస ఫ్లాపుల తర్వాత ఆఫ్టర్ ఇష్క్ హిట్ తర్వాత సెకండ్ హిట్ ఇచ్చిన మూవీ కుండజారి గల్లంతయింది. విజయ్ కుమార్ కొండ డైరెక్ట్ చేసిన ఈ మూవీ స్టోరీని ఫస్ట్ అల్లు అర్జున్కి వినిపించారు. అల్లు అర్జున్కి స్టోరీ నచ్చకపోవడంతో డైరెక్టర్ విజయ్ కుమార్ కొండ నితిన్కి ఈ మూవీ స్టోరీ చెప్పారు. నితిన్కి ఈ సినిమా స్టోరీ నచ్చడం, ఆ తర్వాత ఈ మూవీ 2013 ఏప్రిల్లో వచ్చి నితిన్ కెరియర్లోనే బిగ్గెస్ట్ హిట్ అయ్యింది. అప్పట్లో సూపర్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన మూవీ పటాస్. అప్పటి వరకు ఫ్లాప్స్లో ఉన్న కళ్యాణ్ రామ్కి మంచి హిట్ ఇచ్చింది. కళ్యాణ్ రామ్ కెరియర్ని నిలబెట్టింది. అసలు పటాస్ సినిమాని ఇనీషియల్గా రవితేజ చేయాల్సిందంట. ఈ విషయాన్ని రవితేజ ధమాకా ప్రమోషన్లో చెప్పాడు. డేట్స్ లేక అండ్ మరీ ఇతర కారణాల వల్ల సినిమా చేయలేదని చెప్పాడు. భీష్మ వెంకీ కుటుంబ డైరెక్షన్లో నితిన్ రష్మిక కాంబినేషన్లో వచ్చిన మూవీ భీష్మ. నితిన్కి హిట్ కావాల్సిన టైంలో హిట్ ఇచ్చింది మూవీ. మొదట ఈ మూవీ కథని విజయ్ దేవరకొండకి చెప్పారంట. కానీ విజయ్కి స్టోరీ నచ్చకపోవడంతో ఈ మూవీ నితిన్ దగ్గరికి వెళ్ళింది. ఒక్కడు మహేష్ స్టార్డమ్ని చాలా హైట్స్కి తీసుకెళ్లిన మూవీ ఒక్కడు. గుణశేఖర్ డైరెక్ట్ చేసిన ఈ మూవీకి ఫస్ట్ చాయిస్గా ప్రభాస్ని అనుకున్నారంట. స్టోరీ విన్న తర్వాత ప్రభాస్కి ఈ సినిమా కాన్సెప్ట్ రిస్కీగా అనిపించింది. సో దాంతో ప్రభాస్ ఈ ఫిలింని యాక్సెప్ట్ చేయలేదు. ఆహా త్రివిక్రమ్ డైరెక్షన్లో వచ్చి క్లీన్ హిట్ అయిన మూవీ ఆహా. ఈ సినిమా స్టోరీ కూడా ఫస్ట్ మహేష్ దగ్గరికి వచ్చింది. ఫస్ట్ చాయిస్గా మహేష్ని అనుకొని స్టోరీని నరేట్ చేశారంట త్రివిక్రమ్. కానీ మహేష్ ఆ టైంలో వేరే ప్రాజెక్ట్స్తో బిజీగా ఉండడం వల్ల, డేట్స్ లేకపోవడం వల్ల మహేష్ ఈ ఫిలిం నుంచి తప్పుకున్నాడు. శతమానం భవతి 2017లో 2 పెద్ద సినిమాలకి మంచి కాంపిటీషన్ ఇచ్చిన మూవీ శతమానం భవతి. శర్వానంద్ని ఫ్యామిలీ ఆడియన్స్కి దగ్గర చేసింది మూవీ. ఈ మూవీని కూడా చాలామంది యాక్టర్స్తో ప్లాన్ చేశారు. అందరికంటే ముందు రాజ్ తరుణ్తో చేద్దామనుకున్నారు. కానీ ఆ టైంలో రాజ్ తరుణ్ వేరే ప్రాజెక్ట్స్తో బిజీగా ఉండడం వల్ల ఈ సినిమా చేయలేకపోయాడు. ఈ సినిమా చేసి ఉంటే మాత్రం మంచి హిట్ పడి ఉండేది తనకి. తారక్కి మంచి హిట్ ఇచ్చిన మూవీ జైలవకుశ. ముఖ్యంగా 3 విభిన్నమైన పాత్రలను అద్భుతంగా చేసి సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాడు జూనియర్ ఎన్టీఆర్. అయితే ఈ సినిమాని రవితేజతో అనుకొని స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ చేశారంట డైరెక్టర్ బాబీ. కానీ ఏమైందో ఏమో కానీ చివరికి తారక్ దగ్గరికి వెళ్ళింది. పెళ్లిచూపులు చిన్న సినిమాగా వచ్చి పెద్ద హిట్ అయిన మూవీ పెళ్లిచూపులు. విజయ్ దేవరకొండకి, తరుణ్ భాస్కర్కి బ్రేక్ ఇచ్చింది ఈ మూవీ. నిజానికి ఈ మూవీ ఫస్ట్ నిఖిల్ దగ్గరికి వెళ్ళింది. ఆ టైంకి సినిమా బడ్జెట్ చాలా స్మాల్ అమౌంట్ అవ్వడంతో ప్రొడ్యూసర్స్ నిఖిల్ని ఫ్రీగా యాక్ట్ చేయమని చెప్పారంట. అయినా సరే నిఖిల్ చేస్తానని చెప్పాడంట. ఆ తర్వాత ప్రొడ్యూసర్గా రాజ్ కందుకూరి చేంజ్ అయ్యి విజయ్ దేవరకొండని హీరోగా సెలెక్ట్ చేసామని చెప్పడంతో ఈ ప్రాజెక్ట్ నిఖిల్ నుంచి వెళ్ళిపోయింది. బృందావనంకి ఇనిషియల్గా ప్రభాస్ని అప్రోచ్ అయ్యారు. కానీ ప్రభాస్ ఆ టైంకి డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలు చేస్తూ ఉండడంతో కుదరదని బృందావనంకి నో చెప్పారంట. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ చేయడం క్లాస్ హిట్ అవ్వడం జరిగింది. భీమ్లా నాయక్ ఈ సినిమాకి ఫస్ట్ చాయిస్ ఎవరో మీకు తెలిసి ఉండొచ్చు అనుకుంటా. రీసెంట్గా ఒక షోలో భీమ్లా నాయక్కి ఫస్ట్ చాయిస్ బాలకృష్ణ గారు అని ప్రొడ్యూసర్ నాగవంశీ చెప్పారు. ఒరిజినల్ని చూసిన తర్వాత తెలుగులో ఈ ఫిలింని పీకేతో చేస్తే బాగుంటుందని సజెషన్ కూడా ఇచ్చారంట. ఆ తర్వాత పీకేకి స్టోరీ నచ్చడం భీమ్లా నాయక్ తీయడం జరిగింది. డార్లింగ్ ప్రభాస్ కెరియర్లో క్లాస్ హిట్ అంటే అది డార్లింగే. కరుణాకరన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ మంచి హిట్ అయింది. డార్లింగ్తో ప్రభాస్కి ఫీమేల్లో ఫాలోయింగ్ మరింత పెరిగింది. అయితే ఈ మూవీ స్టోరీని ఇనిషియల్గా రామ్ చరణ్కి చెప్పారంట. అయితే ఈ మూవీని రామ్ చరణ్ ఎందుకో రిజెక్ట్ చేశాడు. రీజన్స్ ఏంటో తెలియదు కానీ ప్రభాస్కి ఈ ఫిలిం వర్కౌట్ అయ్యింది. సో ఇది ఈ వీడియో. ఇంకా వేరే ఏమైనా మూవీస్ మిస్ అయి ఉంటే కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.